ఎండాకాలం చెమటల వానాకాలం బురదల వివాదాల్ని ముద్దుగుమ్మల్ని వేరు చేసి చూడలేం. ఈ రెండు ఎప్పుడూ ఓ ప్యాకేజ్లా వస్తాయి. సెలబ్రిటీ ఎక్కడుంటే కాంట్రవర్సీ అక్కడుంటుంది. కొంతమంది కావాలనే వివాదాన్ని రేపే ప్రయత్నం చేస్తే మరికొంతమంది తమకు తెలియకుండానే కాంట్రవర్సీలో చిక్కుకుంటున్నారు. ఎలా చూసుకున్నా వివాదం మాత్రం కామన్. ఈ మధ్య కాలంలో అలా వివాదాలతో పాపులర్ అయిన అమ్మాయిలు చాలా మంది కనిపిస్తున్నారు. ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్. ఒకప్పుడు హీరోయిన్లు లేదా సెలబ్రిటీలు కేవలం ఆటపాటలకే పరిమితం. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. అశురెడ్డి, మంగ్లీ, విష్ణుప్రియ ఇలా చెప్పుకుంటూ పోతే వివాదాల్లో చిక్కుకున్న ముద్దుగుమ్మల లిస్ట్ చాలా పెద్దది. తాజాగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అశురెడ్డి. అసలు ఈమె ఎందుకు హెడ్లైన్స్కి ఎక్కింది? ఆమెపై పోలీస్ కేసు నిజమేనా? ఈ వివాదం ఏంటి? దాన్ని అశురెడ్డి ఎలా హ్యాండిల్ చేయబోతోంది? అశురెడ్డి సెలబ్రిటీ ముద్దుగుమ్మల్లో టాప్ 5లో ఉన్న అమ్మాయి. సోషల్ మీడియాలో ఈమె క్రేజ్ పీక్స్. రెగ్యులర్ గా ఈమె పోస్టు చేసే ఫోటోషూట్స్ కోసం కుర్రకారు ఎగబడతారు. జూనియర్ సమంత అనే ఇమేజ్ తో దూసుకుపోతున్న అశురెడ్డి ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశురెడ్డి అసలు పేరు అశ్విని రెడ్డి కొయ్య. ఈమెపై హైదరాబాద్ లో కేసు నమోదయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్ షేక్పేటకు చెందిన వైవి ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి 9,35,00,000 రూపాయలు కాజేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు లావాదేవీలకు చెందిన పత్రాలు కూడా పోలీసులకు అందించారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తాను పనిచేస్తున్నానని చెప్పిన ధర్మేంద్ర 2018లో భారత్కు వచ్చిన సమయంలో అశురెడ్డితో పరిచయమైనట్లు పేర్కొన్నారు. పోలీసులతో ధర్మేంద్ర తండ్రి చెప్పిన వివరాల ప్రకారం అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా ఛాన్సుల కోసం హైదరాబాదు వచ్చిందంట అశురెడ్డి. ధర్మేంద్ర పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుందామని నమ్మించిందట. ఈ క్రమంలో అవసరం ఉందంటూ దశల వారీగా డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టిందట. బంగారం, కారుతో పాటు మరికొన్ని ఆస్తులు కొనుగోలు చేయించి తన పేరిట రిజిస్టర్ చేయించుకుందట. కొద్ది రోజుల కిందట ధర్మేంద్ర కలిస్తే పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నామని చెప్పి ముహూర్తం కోసం పూజారిని కూడా పిలిపించి హడావుడి చేశారట. ఆ తరువాత ముఖం చాటేశారని ధర్మేంద్ర తండ్రి ఆరోపిస్తున్నారు. గతేడాది వరకు ధర్మేంద్రతో అశు టచ్ లో ఉందట. ఇప్పటి వరకు 9,35,00,000 రూపాయల నగదు, 5 కిలోల బంగారం, కారు, ఫ్లాట్ కొనుగోలు చేయించి ఆమె పేరిట రిజిస్టర్ చేయించుకుందట. ఈ విషయాలన్నింటినీ ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అశురెడ్డి పరోక్షంగా స్పందించింది. తనపై తప్పుడు కథనాలు, అవాస్తవాలు ప్రసారం చేస్తే లీగల్ గా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. అంతకు మించి ఆమె వివాదంపై స్పందించలేదు. ఆమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడారు. సంచలన విషయాలు బయటపెట్టారు. 2021లో ధర్మేంద్ర నుంచి అశురెడ్డికి పెళ్లి ప్రపోజల్ వచ్చిందట. ఎంక్వైరీ చేస్తే అప్పటికే ధర్మేంద్రకు పెళ్లయ్యి విడాకులు కేసు నడుస్తోందని తెలిసింది. అటు ధర్మేంద్ర తండ్రి నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీపై కూడా కేసులున్నట్టు తెలిసిందట. ఆ కంపెనీపై కాల్ మనీ కూడా నమోదయిందని, ఇవన్నీ తెలిసి ఆ కుటుంబానికి దూరంగా ఉన్నామని అంటున్నారు అశురెడ్డి తండ్రి. మళ్లీ ఇన్నేళ్లకు ఆ కుటుంబం పేర్లు వింటున్నానని ఆయన అన్నారు. అశురెడ్డి తండ్రి వైజాగ్ లో ఉంటారు. అశురెడ్డి తల్లితో కలిసి హైదరాబాద్ లో ఉంటోంది. ఆమె సినీ పరిశ్రమలోకి వెళ్లడం తండ్రికి మొదట్నుంచి ఇష్టం లేదట. తల్లి ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చిందట అశురెడ్డి. ప్రస్తుతానికి ఈ కేసు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. దీనిపై అశురెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి. అశురెడ్డి వ్యవహారం ఇలా ఉండగా మరోవైపు మంగ్లీ కూడా వివాదాల్లో చిక్కుకుంది. కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసం జరిగిందన్న ఆరోపణలు బయటకు రావడం, దీంట్లో ప్రముఖంగా ఉన్నది మంగ్లీనే అన్న ఆరోపణలు రావడంతో మరోసారి మంగ్లీ పేరు మారుమోగిపోతోంది. 200 కోట్ల స్కామ్ చేశారని లాయర్, తను అమాయకురాలినని మంగ్లీ, ఆమెను చూసే మేము పెట్టుబడి పెట్టామని బాధితులు, ఇలా ఎవరి వాదన వారు బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై సింగర్ మంగ్లీ తనను బెదిరిస్తోందని న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సింగర్ మంగ్లీ కూడా తనకు ఈ స్కామ్ కు ఎలాంటి సంబంధం లేదని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నార్సింగి పోలీస్ స్టేషన్లోనూ, ఆ తరువాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో న్యాయవాది సుబ్బారావుపై కంప్లైంట్ చేసింది. ఈ కేసు కాస్త మీడియాలో హైలైట్ అవడంతో సింగర్ మంగ్లీ తనను బెదిరిస్తోందని, సెంట్రల్ మినిస్టర్ తెలుసంటూ భయపెడుతున్నారని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. న్యాయవాది సుబ్బారావు కేవలం ఫేమస్ అవ్వటం కోసమే తన పేరు వాడుకుంటున్నాడని చెబుతోంది మంగ్లీ. అభిమానులమని వచ్చి ఫోటో తీసుకుని ఎవరో ఫ్రాడ్ చేస్తే దానికి తనకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. తనకు న్యాయవాది సుబ్బారావు చెబుతున్న స్కామ్ కు ఎటువంటి సంబంధం లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు తాను కూడా పోరాడతానని అంటున్నారు సింగర్ మంగ్లీ.
మధు అనే వ్యక్తి మంగ్లీ పేరుతోనే అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడని బాధితురాలు చెప్తున్నారు. మంగ్లీ తమ్ముడు సైతం మధుతో కలిసి ఉండేవాడని ఆరోపిస్తున్నారు బాధితులు. అందుకే నమ్మి అధిక వడ్డీ వస్తుందని ఆశపడి పెట్టుబడి పెడితే నిండా ముంచేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాది సుబ్బారావు వరుస ఆరోపణలతో హైదరాబాద్ సిపి సజ్జనార్ని కలిశారు సింగర్ మంగ్లీ. తన ప్రమేయం లేనప్పటికీ తనను టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా వరుస కేసుల ఎపిసోడ్లతో రోజుకొక మలుపు తిరుగుతోంది మంగ్లీ వివాదం. అశూరెడ్డి, మంగ్లీ మాత్రమే కాదు, గతంలో మరికొంతమంది సెలబ్రిటీలు వివాదాల్లో చిక్కుకున్నారు. వీళ్ళిద్దరికంటే ముందు విష్ణుప్రియపై ఓ వివాదం చెలరేగగా, అంతకంటే ముందు అనన్య నాగళ్ల, రీతూ చౌదరి కూడా కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు. ఇక బెట్టింగ్స్ యాప్ కేసులో నలిగిన సెలబ్రిటీలు కూడా ఉండనే ఉన్నారు. రీతూ చౌదరి, నిధి అగర్వాల్, డింపుల్ హైతి, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే. అందాల నటి విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాకి సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ప్రత్యేకమైన కంటెంట్ చూడాలంటే నెలకు కొంత మొత్తం చెల్లించాలంటూ సబ్స్క్రిప్షన్ ధరను నిర్ణయించారు విష్ణుప్రియ. ఒక సెలబ్రిటీ తన అభిమానుల కోసం ఇంత భారీ మొత్తాన్ని ఛార్జ్ చేయడం టాలీవుడ్ సర్కిల్స్ లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ ధర ప్రకటించిన వెంటనే ఆమెపై విమర్శల వర్షం కురిసింది. కేవలం ఫోటోలు, వీడియోలు చూడడానికి అంత డబ్బు ఎందుకు కట్టాలని నెటిజన్లు ప్రశ్నించారు. మరికొందరు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ విమర్శలపై విష్ణుప్రియ తనదైన శైలిలో స్పందించారు. తన కంటెంట్ను ఇష్టపడేవారు, ఆ విలువను గుర్తించేవారు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఎవరిని బలవంతం చేయడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత ఆమె ఆ ధరను భారీగా తగ్గించారు. ఈ గ్యాప్ లో ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా అభ్యంతరకరమైన కంటెంట్ ను షేర్ చేస్తోందని ఆరోపిస్తూ విజయవాడలో సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసును ఆమె ఎదుర్కొంటోంది. దాదాపు ఇదే తరహా వివాదం నటి అనన్య నాగళ్లపై కూడా మొదలైంది. ఈమె కూడా సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టారు. అనన్య తన అకౌంట్ ద్వారా అభ్యంతరకరమైన కంటెంట్ ను షేర్ చేస్తోందంటూ వివాదం చెలరేగింది. దీనిపై అనన్య వెంటనే స్పందించారు. తన అకౌంట్లో ఎక్కడా అభ్యంతరకరమైన కంటెంట్ ఉండదని, తన వ్యక్తిగత విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, దేవాలయ దర్శనాలు లాంటివి మాత్రమే ఉంటాయని ఆమె క్లారిటీ ఇచ్చారు. తన వ్యక్తిగత విషయాల్ని గౌరవించే అభిమానుల కోసం మాత్రమే తను ఫీజు పెట్టానని, ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే ముందుగా తన ఛానల్ చూడాలని ఆమె కోరింది. రీతూ చౌదరి కూడా వివాదాల్లో నలిగారు. కొన్ని నెలల కిందట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో రీతూ చౌదరి పేరు గట్టిగా వినిపించింది. డబ్బులు తీసుకుని ఆమె బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని చాలా మంది ఆరోపించారు. దీనికి సంబంధించి పోలీస్ కేసు కూడా నమోదైంది. బిగ్ బాస్ ఓటింగ్ వివాదంలో కూడా రీతూ చౌదరిపై ఆ మధ్య వివాదం చెలరేగింది. అయితే ఈ రెండు వివాదాల నుంచి ఆమె దూరంగా ఉన్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి పోస్టు చేసిన వీడియోల్ని ఆమె డిలీట్ చేశారు. నిధి అగర్వాల్ కూడా ఈ విషయంలో వివాదాలు ఎదుర్కొన్నారు. కొన్ని బెట్టింగ్ యాప్స్ ను నిధి అగర్వాల్ కూడా ప్రమోట్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటిని ఆమె తొలగించినట్టు కూడా వార్తలొచ్చాయి. ఈ యాప్స్ ప్రమోషన్ కోసం ఆమె భారీగా డబ్బులు తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉంది. మరోవైపు డింపుల్ హయతి, లావణ్య కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. హీరోయిన్ డింపుల్ హయతి గతంలో ఓ ఐపీఎస్ అధికారితో వివాదం తలెత్తింది. కారు పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, డింపుల్ హయతి మధ్య వివాదం చెలరేగింది. డీసీపీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు కూడా హాజరైంది. ఈ కేసును ఆమె గట్టిగా ఎదుర్కొంది. ఆ తరువాత కొన్ని రోజులకు పని మనిషిని తొలగించిన విషయంలో కూడా డింపుల్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇక లావణ్య విషయం అందరికీ తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ తన భర్త అంటూ ఆమె రచ్చకెక్కింది. దీనిపై పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా నడిచాయి. ఆ తరువాత ఈ వివాదం కాస్త హైదరాబాద్లోని ఓ విల్లా చుట్టూ జరిగింది. ఆ విల్లా తనదంటూ లావణ్య వాదించింది. అది రాజ్ తరుణ్ది అంటూ అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. రీసెంట్ గా లావణ్య తన కారుతో రోడ్డుపై హంగామా చేశారు. ఆ టైంలో మద్యం సేవించి ఉన్నారనే ఆరోపణలొచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సెలబ్రిటీలు వివాదాల్లో ఇరుక్కున్నారు.